పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు రాజు మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 18వ అధ్యాయము 36, 37 వచనములు. యేసు పిలాతునితో, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైనచో నేను యూదుల చేతుల్లో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానమిచ్చను. అందుకు పిలాతు, అట్లయినా నీవు రాజువా అని అడిగెను. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించితని, అందుకొరకే ఈ లోకమునకు వచ్చితని. సత్య సంబంధులందరూ నా మాట నాలకింతురు అని యేసు ప్రత్యుత్తరమిచ్చను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ నవంబర్ నెల చిట్ట చివరి ఆదివారాన్ని యావత్ కథోలిక శ్రీసభ క్రీస్తు రాజు మహోత్సవముగా కొనియాడుతుంది. ఈ ఆదివారం దైవార్చనలో చివరి ఆదివారం. వచ్చే ఆదివారం నుండి మనం ఆగమన కాలపు మొదటి ఆదివారంతో ప్రారంభించుకొని నూతన దైవార్చన సంవత్సరములో మనం అడుగు పెడుతున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈనాడు యావత్ కథోలిక శ్రీసభ క్రీస్తు రాజు మహోత్సవంగా కొనియాడుతూ ఉండగా మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, మన రాజు మన కొరకై ప్రాణం పెట్టి మనందరినీ కూడా తన రక్తాన్ని వెలగా ఇచ్చి కొనుక్కున్నటువంటి గొప్ప ప్రేమామయుడైనటువంటి రాజు. ప్రియులారా, 1920వ సంవత్సరం నుండి 1945వ సంవత్సరం వరకు కూడా జర్మనీ దేశాన్ని హిట్లర్ అనేటువంటి ఒక యుద్ధ పిపాసి, ఒక మోనార్క్ పరిపాలించాడు. ముఖ్యంగా అతను ఎట్టి పరిస్థితుల్లో కూడా యూదులను చంపివేయాలి అని బలంగా కంకణం కట్టుకొని సుమారుగా 60 లక్షల మంది యూదులని అతి దారుణంగా చంపివేశాడు. అతను ఒక్కొక్క దేశాన్ని ఈ యుద్ధములో గెలుస్తూ ఉన్న సందర్భములో చివరికి అతను ప్రక్కనే ఉన్న డెన్మార్క్ దేశాన్ని కూడా గెలిచాడు. కానీ ఆ డెన్మార్క్ రాజుకి తన దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజ అంటే, ప్రతి వ్యక్తి అంటే కూడా ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమ. ఈ హిట్లర్ డెన్మార్క్ దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత అక్కడ ఒక ప్రకటన చేయించాడు. ఏమిటి అది? ఈ డెన్మార్క్ దేశంలో ఉన్న ప్రతి యూదుడు కూడా చేతికి పసుపు కట్టుకోవాలి, వాళ్ళు ఎల్లో బ్యాండ్ తగిలించుకోవాలి అని చెప్పాడు. ఈ హిట్లర్ యొక్క దురాలోచన ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి యూదులను కూడా పట్టి బంధించి చంపివేయాలి అని. ఈ కుతంత్రాన్ని తెలుసుకున్నటువంటి డెన్మార్క్ రాజు, అతని పేరు 10వ క్రిస్టియన్ రాజు, అతని పేరు క్రిస్టియన్. 10వ క్రిస్టియన్ రాజు ఏం చేశాడు తెలుసా? తన రాజ్యంలో ఒక ప్రకటన చేయించాడు. ఏంటంటే, మన రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా మన చేతికి ఎల్లో బ్యాండ్ కట్టుకోవాలి, పసుపు కట్టుకోవాలి అని ప్రకటన చేయించాడు. ప్రకటన చేయించటం మాత్రమే కాదు, తానే స్వయంగా ఆ పసుపు బ్యాండ్ కట్టుకున్నాడు. తద్వారా హిట్లర్ మాటని ధిక్కరించలేదు. అదేవిధంగా తన బిడ్డలైన యూదులు తన రాజ్యంలో సిటిజన్స్గా, పౌరులుగా ఉన్నటువంటి యూదులను కూడా కాపాడుకున్నాడు. అయితే ప్రియులారా, తన చేతికే స్వయంగా ఈ పసుపు బ్యాండ్, పసుపు కట్టుకోవటం ద్వారా తన ప్రాణాన్ని కూడా పణం పెట్టడానికి సిద్ధమయ్యాడు ఈ 10వ క్రిస్టియన్
రాజు డెన్మార్క్ రాజు ప్రియులారా. తద్వారా తనకి తన దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ముఖ్యమే. వాళ్ళ ప్రాణాలకి తన ప్రాణాన్ని అడ్డు వేయటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అనే సత్యాన్ని తన ప్రజలకి తన పౌరులకి తెలియజేశాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, డెన్మార్క్ రాజు తన దేశంలో ఉన్న ప్రజల కోసం మాత్రమే తన ప్రాణాలు సైతం ఫణంగా పెట్టడానికి సిద్ధమయ్యాడు. కానీ నీ రాజు నా రాజు అనేటువంటి క్రీస్తు రాజు ప్రియులారా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సకల మానవాళిని కూడా సాతానుడు అనేటువంటి సైతాను అనేటువంటి వాడు మానవాళిని పాపాంధకారములు లాగివేసి మరణము పాలు, ఆత్మీయ మరణం పాలు చేస్తుంటే తానే స్వయంగా తన ప్రాణాన్ని సిలువ మీద అర్పించి మనందరినీ కూడా కాపాడినటువంటి మహా గొప్ప రాజు మన రాజు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈనాడు క్రీస్తురాజు మహోత్సవాన్ని మనందరము కూడా కొనియాడుతూ ఉండగా ప్రియులారా, ఈ క్రీస్తు రాచరికాన్ని గురించి కొంచెంసేపు ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు ప్రభువు నిజంగా రాజేనా? ప్రవచనాలు ఏం చెప్తున్నాయి? దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తూ ఉంది? లూకా సువార్త 1వ అధ్యాయము 31 నుండి 33 వచనాలు మనం చదువుకుంటే, గాబ్రియేలు సన్మంస్కుడు మరియ తల్లి దగ్గరికి వచ్చినప్పుడు పలికిన మాట ఏమిటి అంటే, ఆయనకు దావీదు సింహాసనము, దావీదు రాజ్యం అతనికి ఇవ్వబడుతుంది, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని పలుకుతుంది. దేవుని యొక్క దూత అయిన గబ్రియేలు మరియ తల్లి దగ్గరికి వచ్చినప్పుడు, నీవ కుమారుని కనబోతున్నావు, అతనికి దావీదు సింహాసనం ఇవ్వబడుతుంది, అతని రాజ్యమునకు అంతమే ఉండదని స్వయముగా దేవుని యొక్క దూత పలికినటువంటి మాటలు అవి ప్రియులారా. ఆ తరువాత మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ వచనం వరకు మనం చదువుకుంటే, యేసు ప్రభు జన్మించిన తర్వాత ముగ్గురు రాజులు స్వయముగా యేసు ప్రభువుని, ఆ చిన్నారి బాల యేసుని ఆ పశువుల కొట్టంలో సందర్శించటానికి వచ్చారు. వారు తెచ్చినటువంటి కానుకలలో ఒకటి బంగారము. సామ్రాణి దేవునికి గురుతుగా ఉంటే బంగారము రాజుకి గురుతుగా ఉంది ప్రియులారా. కాబట్టి ఈ ముగ్గురు రాజులు తెచ్చినటువంటి కానుకలలో ఒకటైనటువంటి ఆ బంగారాన్ని తేవటం ద్వారా ఆ పుట్టినటువంటి పశుబాలుడు నిజంగానే రారాజు అని అంగీకరించారు. ఆ తరువాత మనందరం చదువుకుంటాం. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 18వ వచనములో, నాకు సర్వలోకాల మీద సర్వాధికారము ఇవ్వబడిందని స్వయముగా యేసు ప్రభు మోక్షారోహణము కావటానికి ముందు పలికినటువంటి మాట ప్రియులారా మనందరం చదువుకుంటాం. అదే విధముగా యెషయా గ్రంథములో 9వ అధ్యాయంలో మనం పలికినట్లుగా, అతడు శాంతికరుడైన రాజు, సమాధానకర్త, అతని రాజ్యములో సదా శాంతి నెలకొని ఉండును అని చెప్పటం ద్వారా పుట్టబోయేటువంటి మెస్సయ్య నిజంగానే రారాజు అని ప్రకటించటం జరుగుతుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ వచ్చినట్టు చిక్కల్లా ఏమిటి అంటే, యేసు ప్రభువు ఈ లోకంలో ఉండగా ఈ లోక సంబంధమైన రాచరికాన్ని ఆయన అంగీకరించడానికి సిద్ధంగా లేడు, సిద్ధపడాల, ఒప్పుకోలే. ఉదాహరణకి కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. యేసు ప్రభు ఈ లోకములో ఉండగా ఈ లోక సంబంధమైన రాజుగా అతను తాను పరిమితం చేయబడటానికి యేసు ప్రభు అంగీకరించాల. మత్తయి శుభవార్త 4వ అధ్యాయంలో ప్రియులారా 9-10 వచనాలు మనం చదువుకుంటే, అక్కడ సాతానుడు అనేటువంటి వాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి లోకములో ఉన్న రాజ్యములన్నిటినీ కూడా చూపించి, ఈ రాజ్యాలన్నీ నాయే, నీవు నన్ను ఆరాధిస్తే ఈ రాజ్యాలలో ఉన్న సంపదలను నీకు ఇస్తాను అంటే, చీపో సైతాను అన్నాడు. నీ దేవుడైన ప్రభువును మాత్రమే ఆరాధించుదువుగా కాని పలికాడు. సాతానుడు ఎప్పుడూ కూడా యేసు ప్రభువును ప్రియులారా ఈ లోక సంబంధమైన రాజుగా మాత్రమే పరిమితము చేయటానికి ప్రయత్నం చేశాడు. కారణం ఏమిటి అంటే, యేసు ప్రభువు సకల లోకాలకి రాజుగా ప్రకటించబడితే సాతాను రాజ్యం కూలేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి. ఆ తరువాత యోహాను శుభవార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుకుంటే, అక్కడ యేసు ప్రభు 5,000 మందికి అద్భుత రీతిగా ఆహారాన్ని పెట్టాడు. 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి ఆహారంగా పంచి ఇచ్చాడు.
ఆ సందర్భంలో మరొకసారి సాతానుడు పన్నాగం పండి ప్రజల ద్వారా ప్రియులారా ఏమంటాడు? ఇతనిని బలవంతంగా రాజును చేయాలని ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో యేసుప్రభు అంగీకరించాల. 6వ అధ్యాయం యోహాను సువార్త 14-15 వచనాలు మనం చదువుకుంటాం. ఆయన అక్కడ నుండి ప్రక్కకు తప్పుకొని వెళ్ళిపోయాడు, బలవంతంగా రాజును చేయాలనుకుంటే. ఆ తరువాత మత్తయి శుభవార్తలో యేసు ప్రభు తన మరణాన్ని గురించి మాట్లాడినప్పుడు ప్రియులారా 16వ అధ్యాయంలో మత్తయి శుభవార్తలో యేసు ప్రభువుని పేతురు అంటాడు, అయ్యా నీకు ఈ సిలువద్దు, ఈ శ్రమలొద్దు, ఈ లోకములో నువ్వు రాజ్యం చేస్తే చాలు అన్నప్పుడు చీ పో సైతాను అన్నాడు. ఈ లోక సంబంధమైన రాజుగా మాత్రమే పరిమితము కావడానికి యేసు ప్రభు ఎప్పుడు కూడా అంగీకరించలేదు ప్రియులారా. ఆయన రాచరికం ఇంకా గొప్పది. కాబట్టి ఈనాడు మనం చదువుకున్న సువిశేషాన్ని మీరు జాగ్రత్తగా ఆలకిస్తే అక్కడ మనకు అర్థమవుతుంది. పిలాతుని ముందుకి యేసు ప్రభు తీసుకొని రాబడ్డాడు. తన తీర్పు సమయంలో పిలాతును వద్దకు వచ్చిన తర్వాత యేసు ప్రభు మీద మోపబడినటువంటి నేరము ఏమిటి అంటే, ఇతడు కైసరు రాజుగా ఉండగా తనను తాను రాజు అని చెప్పుకున్నాడు అని చెప్పారు. పిలాతుడు ప్రశ్నిస్తున్నాడు. వాక్యాన్ని చదువుకుంటే యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనములో పిలాతు మరలా మందిరములోనికి వెళ్ళి యేసును పిలిపించి, నీవు యూదుల రాజువా అని అడిగాను. నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నన్ను గూర్చి నీతో ఈ విధముగా చెప్పితిరా అని యేసు తిరుగు ప్రశ్న వేస్తాను. కాదు అని మాత్రం చెప్పటల్లా. సమయం వచ్చిందండి, సమయం ఆసన్నమైంది, తనను రాజుగా ప్రకటించుకోవాల్సినటువంటి ఆ గడియ రానే వచ్చింది. అందుకు పిలాతు, నేను యూదులను అనుకొనుచున్నావా? నీ ప్రజలే ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించరి, నీవేమి చేసేతివి అని అడిగాను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోకమునకు చెందినదైనచో నేను యూదుల చేతుల్లో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. క్రీస్తు ప్రభు యొక్క మనస్సులో ఆ తలంపులో చాలా స్పష్టముగా ఉన్నాడు ఆయన. ఆయన రాజ్యం దేనికి సంబంధించినటువంటిది, ఎటువంటిది అని పలికి యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనములో, అందుకు పిలాతుడు మరలా, అట్లయినా నీవు రాజువా అని అడిగాను. నేను రాజునని నీవే చెప్పుచున్నావు, నేను రాజునని నీవే చెప్పుచున్నావు. తిరస్కరించాల, నేను రాజును కాదు అనలా. గడియ వచ్చింది. మరలా ఏమంటున్నాడు, నేను సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటకు జన్మించుతని, సత్య సంబంధులందరూ నా మాటలను ఆలకించుదురు. ఎవరికి ఆయన రాజు? సత్యాన్ని అంగీకరించేటువంటి వారికి ఆయన రాజు. సత్యం అంటే ఏంటి? ఇక్కడ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనములో ఆయన అక్కడ పౌలు గారు ప్రియులారా క్రైస్తవులు ధరించాల్సినటువంటి ఆయుధాల గురించి మాట్లాడతారు. దేవుడు ప్రసాదించేటువంటి సర్వాంగ కవచాన్ని గురించి మాట్లాడతాడు. ఏమని చెప్తాడు? మొదటిగా క్రైస్తవుడు అనేటువంటి వాడు సాతాను మీద పోరాటంలో మొదటిగా సత్యమును తోలుదట్టిగా ధరించాలి అంటాడు. ఏమిటి సత్యం అంటే? పరిశుద్ధాత్మ దేవుడు యోహాను సువార్తలో 16-17 అధ్యాయాలలో పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చినప్పుడు, వేంచేసి వచ్చినప్పుడు అతను మేము సంపూర్ణ సత్యములను నడిపిస్తాడు అని చెప్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనములో ఆయన సత్యస్వరూపియకు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సంపూర్ణ సత్యములకు నడిపించును. ఏమిటి ఇక్కడ సంపూర్ణ సత్యం అంటే? అదే యోహాను సువార్తలో ప్రియులారా 17వ అధ్యాయం 3వ వచనములో, ఏకైక సత్య సర్వేశ్వరుడకు ఓ తండ్రి నిన్ను తెలుసుకోవడం, నీవు పంపిన యేసుక్రీస్తును తెలుసుకొనుటయే నిజమైన సత్యం. పరిశుద్ధాత్మ ద్వారా. సత్యం అంటే ఏంటి? ఇక్కడ దేవుడు ఒక్కడే, ఆయన త్రిత్వంతుడై ఉన్నాడు, పితా పుత్ర పవిత్రాత్మ నామములో ఉన్నాడు. కాబట్టి ఆ ఏకైక దేవుని తాను పంపినటువంటి కుమారుణ్ణి పరిశుద్ధాత్మలో తెలుసుకోవడమే సత్యం. కాబట్టి ఈ సత్యాన్ని అంగీకరించేటువంటి వారు క్రీస్తు ప్రభును తమ రాజుగా అంగీకరిస్తారు.
కాబట్టి ప్రియులారా, క్రైస్తవులమైన మనకి సత్యవేదాన్ని, సత్య సువార్తని తెలుసుకోవటం, అంగీకరించటం, ఆచరించటం అనేటువంటిది చాలా ముఖ్యం. సత్య సువార్తని అంగీకరించకుండా, తెలుసుకోకుండా, ఆచరించకుండా క్రీస్తు ప్రభువు నా దేవుడు అంటే కుదరదండి. జ్ఞానస్నానం పొందినప్పుడు ఏమని పలుకుతాం మనం? నీవు పిశాచిని విడిచిపెడుతున్నావా, దాని క్రియలను విడిచిపెడుతున్నావా, దాని ఆకర్షణను విడిచిపెడుతున్నావంటే విడిచిపెట్టుచున్నాను అని చెప్తున్నావు. ఆ తరువాత నీవు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తున్నావు. అతని యొక్క ఏకస్తుతుడును మన నాథుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మానవుల కొరకే మరణించి మూడవ నాడు సజీవుడ లేచి మనకు కూడా నిత్య జీవితాన్ని ఇస్తానన్నాడు. దాన్ని విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తున్నావు. పరిశుద్ధాత్మను, పతోలిక శ్రీసభను, ఆ యొక్క బాంధవ్యమును విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తున్నావా అని చెప్తున్నావు. సత్యాన్ని తెలుసుకోవటం, సత్యాన్ని అంగీకరించటం, సత్యానికి లోబడి జీవించటం. ప్రభు అంటున్నాడు యోహాను సువార్తలో, సత్య సంబంధులందరూ నా మాటలను పాటిస్తారు, అట్టివారు నా రాజ్యములోనికి ప్రవేశిస్తారు. ఎటువంటిది క్రీస్తురాజు యొక్క రాజ్యం? ఆయన రాజ్యం ఇహలోక సంబంధమైనటువంటిది కాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు ఆయన తన జీవితపు చివరికి వచ్చినప్పుడు, తన గడియ ఆసన్నమైనప్పుడు తాను రాజు అని అంగీకరించాడు. వాక్యాన్ని చదువుకుంటే మత్తయి శుభవార్త 27వ అధ్యాయంలో 11వ వచనములో పిలాతుడు నీవు రాజువా అంటే యేసు ప్రభు తడుముకోకుండా నీవన్నట్లే నేను రాజునే అన్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 37-38 వచనాలు, ఆ తరువాత ప్రియులారా 39-40 వచనాలలో మనం చదువుకుంటే యేసు ప్రభు ప్రయాణమై వెళుతున్నాడు. బెత్ఫెగా అనే గ్రామం నుండి ప్రయాణమై వెళుతున్నాడు. గాడిదపై ఎక్కి వెళుతున్నాడు. ప్రజలన్నారు, దేవుని పేరిట వచ్చు రాజుకి జయము, యూదుల రాజుకి జయము, దావీదు సుతునకు జయము అని కీర్తనలు పాడుతుంటే పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఏమన్నారో తెలుసా? నీవు వేరే నోళ్లు మూయించు, వాడు నిన్ను రాజుగా అంటున్నారంటే యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? అరవమాకండి, నన్ను రాజు అని చెప్పమాకండి, యూదుల రాజుకి జయమని పాడమాకండి అనలా. ఏమన్నాడో తెలుసా? వాళ్ళు నోరు మూస్తే ఈ చెట్లు చేమలు, ఈ రాళ్ళు రప్పలు కూడా నేను రాజునని ప్రకటిస్తాయి అని చెప్పాడు. సమయం ఆసన్నమైనప్పుడు యేసు ప్రభు తాను రాజును అంగీకరించాడు. గడియ వచ్చినప్పుడు నిజమే, యేసు భగవానుడు నిజమైన రాజు. ప్రియులారా, కానీ మనందరం గమనించాల్సింది ఏమిటంటే ఈ రోజున మనందరము కూడా క్రీస్తు రాజు మహోత్సవాన్ని కొనియాడుతుండగా మనందరం గమనించాల్సింది ఏమిటి అంటే ఈ లోక సంబంధమైన రాచరికం లాంటిది కాదు యేసు ప్రభు రాచరికం. ఈ లోక సంబంధమైన రాచరికం అయితే అది కొన్ని దినాల పాటు, కొన్ని సంవత్సరాల పాటు, కొంతకాలం పాటు మాత్రమే ఉండి అంతమైపోతుంది. మనందరూ తెలుసు, రాజులు గతించారు, వారితో పాటు రాజ్యాలు కూడా గతించాయి. అవన్నీ చరిత్రలో చదువుకోవటానికి మాత్రమే ఉన్నాయి. కానీ యేసు ప్రభు యొక్క రాజ్యం ఇటువంటి రాచరికము కాదు. ఎటువంటిది మరి? దానికి ఉన్నటువంటి కొన్ని గుణగణాలను తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు యొక్క రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని తెలుసుకున్నాం. రెండవది పిల్లారా, యేసు ప్రభు యొక్క రాజ్యం అనేటువంటిది భూలోకానికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలు ఈనాటి మొదటి పట్టణం ప్రియులారా ఏమని చెప్తుంది? దానియేలుకు ఒక దర్శనం కలిగింది. ఏమిటి ఆ దర్శనం? చదువుకుందాం. నేను ఆ రాత్రి దృశ్యమన నరపుత్రుని వంటి వాడిని మేఘావృతుడై వచ్చుటను కాంచితిని. అతడు ఆ శాశ్వత జీవి దగ్గరకు రాగా అతనిని ఆ శాశ్వత జీవి యొద్దకు కొనిపోయిరి. ఆ నరపుత్రుడు పరిపాలనమును, కీర్తిని, రాజ్యాధికారమును పడసెను. సకల దేశములకు, జాతులకు, రాజులకు చెందిన ప్రజలు అతనికి దాసులైపోయిరి. అతని పరిపాలనము శాశ్వతమైనటువంటిది, అతని రాజ్యమునకు అంతమే ఉండదు. మొదటి పట్టణములో దానియేలు ఒక దర్శనాన్ని చూస్తున్నాడు.
ఏమిటి ఆ దర్శనం ప్రియులారా? ఆ దర్శనములో ఆయన ఒక సర్వశక్తిమంతుడు, ఒక మనుషుని రూపంలో ఉన్నట్టు వ్యక్తిని చూశాడు. అతనికి సర్వాధికారాలు ఇచ్చారు, రాజును చేశారు. అతని రాజ్యానికి అంతమే లేదు, శాశ్వతంగా పరిపాలన చేయబోతున్నాడట. ఇతని గురించే మనం ప్రియులారా, ఎవరితను? దానియేలు గ్రంథములో క్రీస్తు ప్రభు పుట్టక పూర్వమే ప్రవచన పూర్వకముగా, దర్శన పూర్వకముగా దానియేలు ప్రకటించినటువంటి ఆ రారాజు ఎవరు అంటే, ఒక్కసారి మనం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయానికి వెళ్ళాలి ప్రియులారా. ఫిలిప్పీలకు రాయబడినటువంటి ఫిలిప్పీలకు రాయబడిన లేఖ 2వ అధ్యాయంలో 10వ వచనం నుంచి మనం చదువుకుంటే ఈ విధంగా రాయబడి ఉంటుంది. అందువలననే పరలోక భూలోక పాతాళ లోకముల యందలి సమస్త జీవులు క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావాలి. ఎక్కడ ఈ రాజ్యం ఎంతవరకు పరిమితం? పరలోకం, భూలోకం, పాతాళ లోకం, సమస్త జీవులు కూడా యేసు ప్రభు నామం ముందు మోకాలు వంచి రాజుగా అంగీకరించాలి. పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ప్రతి నాలుక పలకాలి, ప్రతి నాలుక పలకాలి. ఎందుకని? ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో ఈ లోకానికి వచ్చి తాను మన కొరకై తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆయన భూపర పాతాళ లోకాలకు కూడా రారాజుగా కొనియాడబడుతున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో, అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించను. ప్రియులారా, క్రీస్తు ప్రభు యొక్క రాజ్యరకం ఈ లోక సంబంధమైనది మాత్రమే కాదు, సకల లోకాలకు కూడా అది పరిమితమైనటువంటిది. తరువాత దానికి అంతం లేదు. లూకాసు వార్త 1వ అధ్యాయం 33వ వచనంలో చదువుకున్నాం. దానికి అంతం లేదు. ఆ రాజు మన హృదయాల రారాజు, బాహ్యంగా ఉండే రాజు కాదు. దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో పలికినట్లుగా, నేను హృదయ ద్వారము చెంత నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవరైతే నా స్వరమును ఆలకించి తలుపు తెరుస్తారో నేను లోనికి వస్తాను, అతనితో నేను జీవిస్తాను, కలిసి భుజిస్తాను. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున క్రీస్తురాజు మహోత్సవాన్ని మనం కొనియాడుకుంటుండగా మనందరం చేయవలసింది ఏమిటి అంటే, క్రీస్తురాజుని మన హృదయాలకు రాజుగా స్వీకరించాలి, మన జీవితాలకు రాజుగా స్వీకరించాలి, మన సర్వస్వానికి రాజుగా స్వీకరించాలి అంటే అన్నిటికంటే ముఖ్యంగా తన యొక్క వాక్యాన్ని ఆలకించాలి, వాక్యానుసారముగా జీవించాలి. ఆ వాక్యానికి, దేవుని యొక్క ఆజ్ఞలకి లోబడి కట్టుబడి మనం బ్రతకాలి. ఇది ఒక్కటే మార్గం ప్రియులారా. క్రీస్తు ప్రభువును నేను నా రాజుగా ఏ విధముగా అంగీకరిస్తా? ఆయన స్వరాన్ని విని, ఆయన వాక్యాన్ని ఆలకించి, ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించాలి, ఆయన కట్టుబాట్లకు లోబడి జీవించాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, చెడును విడిచిపెట్టాలి, మోసకరమైన జీవితాన్ని, శరీర క్రియలని మనం విడిచిపెట్టాలి. ఇవన్నీ విడిచిపెట్టకుండా యేసు ప్రభు రాజు అని పలికితే కుదరదండి, ప్రయోజనం లేదు ప్రియులారా. క్రీస్తు ప్రభు మనకు రాజుగా ఉండాలి అంటే ఈ లోకములో ఉండగా మనము ఆయనని మన రాజుగా అంగీకరించగలిగితే మరణించిన తర్వాత మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనం ఏ రాజునైతే మనం అంగీకరిస్తామో ఆ రాజు సన్నిధిలోనే మనం ఉండబోతున్నాం. దానికి కొలమానం ఏమిటి అంటే ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించాలి. ఈ లోకంలో ఉండగా ఒక దేశంలో ఉన్నటువంటి ప్రజలు, పౌరులు ఆ దేశపు రాజుకు ఏ విధముగా లోబడి జీవిస్తారో, ఆ రాజు యొక్క ఆజ్ఞలకు లోబడి జీవిస్తారో, అదే విధముగా మనము కూడా మన క్రీస్తు రాజు యొక్క ఆజ్ఞలకు లోబడి మనం జీవించాలి. చాలా ముఖ్యమైనటువంటిది. క్రైస్తవులమైనటువంటి మనం నామమాత్రపు క్రైస్తవులంగా, పేరుకు మాత్రమే క్రైస్తవులంగా జీవిస్తే ప్రయోజనం శూన్యం. ఏం చేయాలి? పౌలు గారు ప్రియులారా ఎఫెసీయులకు రాసినటువంటి లేఖలో పలికినట్లుగా శరీర క్రియలను మనం విడిచిపెట్టాలి, శరీరానుసార క్రియలను మనం విడిచిపెట్టాలి. ఆయన పలికినట్లుగా ప్రియులకు దేవుని బిడ్డలారా ఏమంటాడు? ఆయన
ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో, మీ మధ్య జారత్వము, అపవిత్రత, లోభితనము అనునవి పేరుకైనా ఉండకూడదు. ఇటువంటివి శరీరానుసార క్రియలు మన మధ్యలో ఉండకూడదు. అదేవిధంగా మనం ఏ విధంగా జీవించాలట? ఒకరితో ఒకరి కీర్తనలతోనూ, స్తోత్ర గీతములతో, పవిత్ర గీతములతో సంభాషించుడు, హృదయపూర్వకముగా పొగడ్తలతో ప్రభువునకు కీర్తనలు, స్తోత్ర గీతములు పాడుడు. మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ప్రతి విషయమును గుర్చి తండ్రియగు దేవునకు సర్వదా సతత స్తోత్రాలు చెల్లించండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో ప్రియులారా, గలతీ పత్రికలో మనం ఈ రాజునకు లోబడి మనం జీవించాలంటే, ఈ రాజును మన రాజుగా స్వీకరించాలంటే మనం ఏం చేయాలి? గలతీ పత్రిక 5వ అధ్యాయంలో శరీరానుసార క్రియలను మనం తీసివేయాలి. రోమపత్రికలో పౌలు గారు అంటారు, శరీరానుసారముగా జీవించువారు దేవుని సంతోష పెట్టలేరు. ఈ లోకంలో ఉండగా మనం దేవుని సంతోష పెట్టాలంటే ఆత్మానుసారముగా మనం జీవించాలి. ఏమిటి శరీరానుసార క్రియలు? జారత్వం అంటే వ్యభిచారము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, మాత్సర్యము, తాగుబోతుతనము, విందులు, వినోదం మొదలగు వాడిని మనం విడిచిపెట్టగలగాలి. వీటిని విడిచిపెట్టకుండా, చెడు జీవితాన్ని విడిచిపెట్టకుండా యేసు రాజులకు రాజు అని పాటలు పాడితే మనమే మోసం చేసుకుంటున్నాం. ఈ లోకములో ఉండగా క్రీస్తును నీవు నీ రాజుగా అంగీకరించి ఆయన వాక్యానుసారముగా జీవించగలిగితే, నీ హృదయానికి రారాజుగా చేయగలిగితే, మరణించిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అదే రాజును నువ్వు అక్కడ చూస్తావు. నిత్య పరలోక పరమానందముతో నువ్వు నింపబడతావు. ఈ రోజున మనందరం కోరుకోవలసింది, ప్రార్థించవలసింది, వేడుకోవలసింది, యేసయ్యా మేమందరము కూడా నిన్ను మా రాజుగా, మా హృదయాలకు రాజుగా, మా జీవితాలకు రాజుగా, మా కుటుంబాలకు, మా సంఘాలకు రారాజుగా అంగీకరించి నీకు లోబడి జీవించే కృపను, ధన్యతను మాకు దయచేయి తండ్రి అని ప్రార్థన చేసుకోవాలి. తలలు వంచి వేడుకుందాం పిల్లారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, పరలోక భూలోక పాతాళ లోకాలకు రాజుల రాజు, ప్రభువుల ప్రభువా, నీకు స్తోత్రాలు. నీవు తప్ప మరొక దేవుడు లేడయా, నీవు తప్ప మరొక రాజు లేడయా, నీవే సర్వాధికారివి, నీవు శాశ్వతుడు ప్రభువా. మా హృదయాలకు నేను రాజుగా అంగీకరిస్తున్నాం ప్రభువా. వేం చేసిరా మా హృదయాలలో ఆసీనుడవ కమ్ము తండ్రి, సింహాసనాసీనుడవ కమ్ము తండ్రి. మా కుటుంబాలకు రాజుగా ఉండు, మా సంఘాలకు రాజుగా ఉండు నాయన. నీకు ఇష్టం లేనటువంటి ప్రతి విషయాన్ని మా నుండి విడిచిపెట్టడానికి మాకు శక్తినివయ్యా. నీ నామము ఎద్ద ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాల్లో పలికినట్లుగా నీ నామము వద్ద మోకాలు వంచి నిన్ను ఆరాధించే బిడ్డలకు మమ్మ దీవించ, మమ్ము లోబరుచుకో నా తండ్రి. ఈ లోకంలో మేము ఎక్కువసార్లు మాకు తెలియకుండానే సాతానుడికి లొంగిపోయి సాతానుడే మా రాజు అన్నట్లుగా జీవిస్తున్నా. మమ్మ క్షమించు తండ్రి, మన్నించు నాయన. నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి తండ్రి. ఈనాడు ప్రత్యేకంగా ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు దీవించమని, ఆశీర్వదించమని, నీ అతి శ్రేష్టమైన దీవెనలు వారి మీద కుమ్మరింపచేయమని, వారి ఉద్దేశాలను, తలంపులను ప్రభువా నీ చిత్తమైనటువంటి వాటిని తీర్చమని, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను నీ గాయపడిన హస్తాలతో స్వస్థపరచమని, మా హృదయాలకు ఎల్లవెళ్ళ రాజుగా ఉండమని, మేము ఎల్లప్పుడూ కూడా నీ అధికారానికి లోబరుచుకొని ఉండేలాగా మమ్మల్ని దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్.